హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక టెంపుల్ గురించి అయితే షేర్ చేస్తున్నాను. థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! దెయ్యాలు కట్టిన టెంపుల్ అని, అలాగే కర్ణాటకలో సెకండ్ లార్జెస్ట్ శివలింగం ఉంది అని. సో, దీని గురించి డీటెయిల్స్ అన్నీ అయితే చెప్తాను క్లియర్‌గా. ఇదొచ్చేసి బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ దాటాక బొమ్మవర అనే చిన్న విలేజ్‌లో ఉంటది. అంటే బెంగుళూరు నుంచి 42 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. వెళ్ళే దారంతా కూడా చాలా బావుంటది. చాలా చిన్న టెంపుల్ ఇది. ఈ షెడ్ అది కూడా రీసెంట్‌గా ఒక 5 ఇయర్స్ బ్యాకే వేశారట. ఇక్కడ పూజారి గారిని అడిగి తెలుసుకున్న స్టోరీ అయితే చెప్తాను మీకు ఈ టెంపుల్ గురించి. ఈ టెంపుల్ స్టోరీ ఏంటి అంటే ఒక 600 ఇయర్స్ క్రితం బొమ్మవర అనే ఊర్లో దెయ్యాలు మనుషుల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉండేవట. అప్పుడు బుచ్చయ్య అనే ఆయన మంత్రతంత్రాలు నేర్చుకుని ఈ దెయ్యాల అంతు చూడాలని అనుకున్నాడట. అతనికి శివయ్య అంటే నమ్మకంతో ఇక్కడ ఒక టెంపుల్ కట్టాలని నిర్ణయించుకుని అన్నీ రెడీగా పెట్టుకున్నాడట కట్టడానికి కావాల్సినవన్నీ కూడా. అయితే మరుసటి రోజు చూస్తే అన్నీ చిందరవందరగా పడి ఉన్నాయట. ఆయనకి ప్రేతాత్మల గురించి అవగాహన ఉండి ఇవి వాటి పనే అని గమనించి ఆ ప్రేతాత్మల్ని బంధించి ఈ టెంపుల్ నిర్మిస్తేనే వదిలిపెడతాను. అలాగే ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి అని 2 ఒప్పందాలు ఒప్పుకుని ఆ దెయ్యాలన్నీ కూడా ఒకరోజు అంటే ఒక రాత్రిలోనే గుడి కట్టాయని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఆయన అందులో దేవుడినైతే ప్రతిష్ఠించలేకపోయారట. ఆ గుడి చాలా రోజులు అలా ఖాళీగానే ఉంది. ఏ దేవుడు గూడా లేకుండా. ఆ తర్వాత 1960 ఆ టైంలో ఒక రైతుకి పొలంలో ఒక పెద్ద శివలింగం దొరికితే దాన్నెక్కడ ప్రతిష్ఠించాడట. ఇది ఆ పూజారి గారు చెప్పిన స్టోరీ. అలాగే ఏ గుడి పైనైనా సరే బొమ్మలైతే ఉంటాయి. దేవుడి బొమ్మలు అట్లా దేవుళ్ళు, దేవతల బొమ్మలైతే ఉంటాయి కదా! కానీ ఈ టెంపుల్ గోడల పైన, అలాగే గుడి పైన మాత్రం దెయ్యాలు, రాక్షసుల బొమ్మలైతే ఉంటాయి. ఇవి ఇదివరకు ఇంకా క్లారిటీగా కనిపిచ్చేవి. బట్ ఈ షెడ్ వేసిన తర్వాత అవన్నీ అయితే క్లోజ్ అయిపోయాయన్నమాట. చాలా ట్రై చేశాను వీడియో తీయడానికి. బట్ అవి సరిగ్గా రాలేదు. చెట్లివి అడ్డుగా ఉండడం వల్ల. సో, ఇది ఆ టెంపుల్ స్టోరీ అన్నమాట. స్టోరీ ఏమో గాని శివుడి లింగం మాత్రం మనం నార్మల్‌గా చూసే లింగాల కంటే పెద్దగా ఉంటది. కర్ణాటకలో కోటిలింగేశ్వర టెంపుల్ తర్వాత ఇదే సెకండ్ పెద్ద లింగమట. సో, వీలైతే ఒకసారి విజిట్ చేయండి. ఇది మీకు చాలా టైం పడతది. వెళ్ళటానికే మోర్ థాన్ 1 ½ to 2 అవర్స్ అయితే పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఎయిర్‌పోర్ట్ రోడ్ అనేది ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి. వీలైతే మాత్రం ఒకసారి విజిట్ చేయండి.